ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష, బజే వాయు వేగం ఈ మూడు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు అయితే నేను చూడడం జరిగింది. ఒక సినిమా రివ్యూ అప్లోడ్ చేయలేదు. అది ఇందులో డిస్కషన్ చేసి అసలు ఏ సినిమా బెస్ట్, దేనికి వెళ్తే బాగుంటుంది, రేపు సండే ఫ్యామిలీతో అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఫుల్ వీడియో చూడండి. ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడుకోవాలంటే ఒక పొలిటికల్ డ్రామా లాగా అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన, ఒక కాపీ పేస్ట్ లాగా అనిపించింది. రంగస్థలం ఆయా సినిమాలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. కానీ విశ్వక్సేన్ కోసం ఏండొచ్చు, ఆ సాంగ్స్ కోసం ఏండొచ్చు, ఆ బీజం కోసం ఏండొచ్చు, మనం అయితే తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. మాక్సిమం వన్ టైం వాచబుల్, అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ సీన్లు ఉన్నాయి, అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ సీన్లు ఉన్నాయి. అవి పక్కన పెట్టినట్టయితే సినిమాకి వంక పెట్టేటటువంటి అవకాశం అయితే బజే వాయు వేగం కార్తికేయ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఓకే, అంత హై మూవీ అని నేనైతే చెప్పలేను. కానీ ఒక బ్రదర్స్ ఎమోషన్ అయినా అవి కాపాడుకునే దాని చుట్టూ అయితే సినిమా అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. సాంగ్స్ డిసప్పాయింట్మెంట్, బీజం డిసప్పాయింట్మెంట్, కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. కానీ అలా కూర్చోబెట్టారు అనేటటువంటి క్లారిటీగా చెప్పొచ్చు. నాకైతే అక్కడ కూడా ఎంత కూడా బోర్ అనిపించలేదు అనమాట. ఆ తర్వాత గమ్ గమ్ గణేష్ అమ్మ వద్దు, ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనమాట. ఆ కామెడీ నచ్చిందని చెప్పి చాలా మంది నాకు నేను కామెంట్ చేశారు. కానీ చాలా చెత్త కామెడీ అయితే. ఒకసారి మీ ఫ్యామిలీతో చూడండి, మీకే అంత బెట్గా అనిపించదు. ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ వేరే సినిమాలో నుండి దొబ్బకొచ్చే సినిమాలు పెట్టారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ కొన్న యాక్టింగ్, ఆ సాంగ్స్, ఆ బీజిఎం ఏది కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం లేదు. ఒకవేళ మీరు ఏదైనా సినిమాని అవాయిడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ గణేష మూవీని అయితే అవాయిడ్ చేయండి. ఆ తర్వాత సెకండ్ సినిమా కూడా మేమైనా అవాయిడ్ చేయాలనుకుంటున్నాం బ్రో అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అవాయిడ్ చేసేయండి. మీ ఫస్ట్ టాచ్ వచ్చేసి ఈ బజే వాయు వేగం కావాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు చూసిన ఈ మూడు సినిమాల్లో కూడా ఇదైతే ది బెస్ట్ అనిపించింది అనమాట. కార్తిక్ యాక్టింగ్ అయ్యుండొచ్చు, ఆ బీజిఎం పర్లేదులే, కానీ సినిమా అయితే అలా కూర్చోబెట్టేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ మూడు సినిమాలు ఇది బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. ఆ సినిమాలు అయితే నేను చూడలేదు, అందుకే వాటి గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ వీకెండ్ లో మేము అలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి భయ్యా ఫ్యామిలీతో అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకొంతమంది విశ్వక్సేన్ ఫ్యాన్స్ వచ్చి కింద బలీజ్ మాటలైతే మాట్లాడుతున్నారు. నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదనే చెప్తా, నచ్చితే నచ్చిందని చెప్తా. నాకేం విశ్వక్సేన్ అన్నతో పగలేదు, నాకు ఎవరితో కూడా ఏం పగలేదు. అండ్ అక్కడక్కడ అది ఇది వాడుకొని లాస్ట్ లో రామరాజు రెఫరెన్స్ ఇచ్చిండు, లైక్ త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ రెఫరెన్స్ ఇచ్చిండు అని చెప్పి కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ హై చేస్తూ మన ఎన్టీఆర్ని అయితే తక్కువ చేస్తున్నారు అనమాట. అక్కడ రామరాజు రెఫరెన్స్ ఇవ్వలేదు, ఎవరు రెఫరెన్స్ ఇవ్వలేదు, ఏదో ఒక సీన్ పెట్టాలి కాబట్టి అలా పెట్టాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. విశ్వక్సేన్ కోసం వెళ్తాం అనుకుంటే వెళ్ళండి, మాకు సినిమా చూడటం ఇష్టం అని. ఇప్పుడు విశ్వక్సేన్ కోసం ఎవరు కూడా థియేటర్కి వెళ్ళి అంత సాహసం చేయరు ఆ డబ్బులు పెట్టుకొని. ఎందుకంటే స్టార్ హీరో కాదు కదా, ఒక ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక రామ్ చరణ్, వాళ్ళైతే వాళ్ళ కోసం డబ్బులు పెట్టకపోయినా ఇంకా వాళ్ళని చూడడానికి వెళ్ళొచ్చు బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మనోడేమో ఇంకా టైర్ 2లోకి రాలేదు, ఇంకా అంత ఎలివేషన్ ఇచ్చి దండగని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో బజే వాయు వేగం ఏదైతే ఉందో వాయు వేగంతో వెళ్ళిపోయిందని చెప్పి నేనైతే 100% చెప్తాను ఫ్రెండ్స్. ఇక అయితే ఈ మూడు సినిమాల గురించి మాట్లాడుకోవాలి అంటే మరి ఏది ఎక్కువ వసూలు చేస్తా అంటారు అనేటటువంటి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. బై, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైన షేర్ చేయండి. వందే మాత్రం చేసిన. నమస్కారం.